మొదట్లో సరదాగా ఓ 10 సీన్స్ 4 పాటల్లో ఆడి పాడి సక్సెస్ అయింది. ఒక రకంగా పర్ఫార్మెన్స్ చేసే అవకాశమే రాలేదు. కానీ ఇప్పుడు వద్దంటే యాక్టింగ్ కి స్కోప్ ఉన్న రోల్సే వస్తున్నాయి. సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ కనిపించడం లేదు, పాత్ర మాత్రమే గుర్తొస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో చూసేద్దాం. రష్మిక అందంతో కాదు, అభినయంతో కూడా మైండ్ బ్లాంక్ చేస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన కొత్త సినిమా మైసా పోస్టర్ తో రౌద్రావతారం ఎత్తింది రష్మిక. చేతిలో కత్తి, ఫేస్ లో పగ, కసి, క్రూరత్వం అన్ని ఒకేసారి చూపించేసింది. ఈ స్టిల్ చూసి హీరోయిన్ ఎవరో గుర్తుపట్టడం కష్టమే. రష్మిక ఇలా భయంకరంగా మారిందంటే మరొకసారి యాక్టింగ్ రోల్ కు సైన్ చేసిందనిపిస్తోంది. లీడ్ రోల్లో మైసా మూవీ చేస్తోంది. హను రాఘోపుడి దగ్గర వర్క్ చేసిన రవీంద్ర పూలే డైరెక్షన్ లో పాన్ ఇండియాగా రూపొందుతోంది ఈ సినిమా. ధైర్యం ఆమె బలం, సంకల్పంలో లేదు కనికరం. ఆమె గర్జన వినడానికి కాదు, భయపెట్టడానికి అంటూ మేకర్స్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. రష్మిక ఏ సినిమా చేసినా హిట్టే అన్నట్టు ఆమె కెరీర్ నడుస్తోంది. మైసా మూవీ పోస్టర్ రిలీజ్ సందర్భంగా ఆమె పోస్ట్ చూస్తుంటే డిఫరెంట్ రోల్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుందని అర్థమవుతోంది. ముందెప్పుడు పోషించని రోల్, ఎప్పుడూ అడుగు పెట్టని ప్రపంచం, ఇప్పటి వరకు చెయ్యని వెర్షన్, ఇది ఆరంభం మాత్రమే అని రాసుకొచ్చింది రష్మిక పుష్పతో యూటర్న్ తీసుకుని పర్ఫార్మెన్స్ వైపు అడుగుపెట్టింది. యానిమల్ మూవీలో రష్మిక కొత్తగా కనిపించింది. కూరలో కరివేపాకులా తీసేసే హీరోయిన్ గా కాకుండా సినిమాకు హైలైట్ అయ్యే రోల్స్ చేస్తోంది. యానిమల్ సందీప్ వంగ చిత్రంగా డైరెక్టర్ కు సూపర్ క్రేజ్ ని తీసుకొచ్చింది. రణబీర్ కెరియర్ లో టాప్ మూవీగా నిలిచిన రష్మికకు స్పెషల్ క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన పుష్ప 2లో అయితే వార్నింగ్ సీన్ తో హీరోయిజం చూపించింది రష్మిక. కథలు, క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకోవడంలో రష్మిక తెలివిగా వ్యవహరిస్తోంది. ఏ సినిమాలో నటించినా హీరోతో పాటు తనకు పేరొచ్చే రోల్స్ ని ఏరుకోరి సెలెక్ట్ చేసుకుంటోంది. చావా క్లైమాక్స్ లో పర్ఫార్మెన్స్ తో విక్కీ కౌశల్ ఆకట్టుకుంటే భారీగా గుర్తుండిపోయే రోల్ పోషించింది రష్మిక ఏ సినిమా చేసినా మంచి మార్కులే కొట్టేస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన కుబేరతో మరొక సక్సెస్ అందుకుంది. సినిమాలో బిచ్చగాడుగా ధనుష్, దీపక్ గా నాగార్జున, సమీరాగా రష్మిక రోల్స్ సినిమాకి హైలైట్. రష్మిక నటించిన డెబ్యూ లేడీ ఓరియంటెడ్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ కుండగా మరిన్ని విమెన్ సెంట్రిక్ మూవీస్ ని ఓకే చేసింది. హిందీ మూవీ థామాలో ఆయుష్మాన్ ఖురానాతో జతకడుతోంది. అతీంద్రియ శక్తులతో కూడా ఓ రొమాంటిక్ మూవీగా ఇది రూపొందుతోంది. పాటల్లో ఫీలింగ్స్ అంటూ గ్లామర్ గా కనిపించిన స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటేనే సైన్ చేస్తోంది రష్మిక.